తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి అంటే ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన గర్వకారణం. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమని ఎలా అయితే ఏలారో, నేటి తరంలో రాజమౌళి అలానే ఏలుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన స్టార్ స్టేటస్ ముందు ఇండియాలో ఏ స్టార్ అయినా చిన్నోడే. అలాంటి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆయన మాటలకు ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా కోట్లలో ఉంటారు. ఆయన్ను నమ్మి వాళ్ళు కూడా అలాగే తయారైతే ఏంటి? ఇంత గర్వం, ఇంత అహంకారం ఎందుకు? కెరీర్ మొత్తం సూపర్ హిట్స్ ఉండడంతో తలపొగురు ఆకాశాన్ని అంటిందా వంటి సందేహాలు రాజమౌళిని చూస్తే కలుగుతున్నాయి. శుభమా అంటూ దేవుడి ఆశీస్సులతో హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వారణాసి మూవీకి సంబంధించిన మొట్టమొదటి ఈవెంట్ని జరిపించారు. ఈ ఈవెంట్ని ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చేశాడు రాజమౌళి. తాను దేవుణ్ణి నమ్మను, కానీ తన నాన్న నమ్ముతాడు, తన భార్య నమ్ముతుందని, హనుమంతుడంటే వాళ్ళకు చాలా ఇష్టమని చెప్పాడు. అంతేకాదు, దేవుడు నిజంగా ఉండి ఉంటే ఇలాంటి పనులు చేస్తాడా? దేవుడు నమ్ముతున్న వాళ్ళని చూస్తుంటే నాకు కోపం వస్తుంది అంటూ రాజమౌళి మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. అసలు ఎందుకు ఇలా మాట్లాడాడంటే, ఎల్ఈడి స్క్రీన్ మీద వారణాసి గ్లిమ్స్ వీడియో సరిగ్గా ప్లే అవ్వలేదట. గ్లిమ్స్ సరిగ్గా ప్లే అవ్వకపోతే టెక్నికల్ టీంని తిట్టాలి, కానీ దేవుడిని నిందించడం ఏంటి? దేవుడి మీద సినిమా తీస్తూ దేవుడినే నిందించడం ఎంతవరకు సమంజసం? ఇలా చేస్తే ఆ దేవుడి ఆశీస్సులు సినిమా మీద ఉంటాయా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ రాజమౌళిని ఏకిపారేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఆయన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక అభిమాని రాజమౌళిని ట్యాగ్ చేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పాడు. దానికి రాజమౌళి సమాధానం చెప్తూ, థ్యాంక్ యూ, కానీ నాకు శ్రీరాముడు అంటే అస్సలు ఇష్టం లేదు. నారాయణ అవతారాల్లో నాకు శ్రీకృష్ణుడు అంటేనే ఎక్కువ ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అభిమానిని ట్యాగ్ చేసి శుభాకాంక్షలు చెప్తే, లేదా ధన్యవాదాలు, మీకు కూడా శుభాకాంక్షలు అని చెప్తే సరిపోతుంది కదా. ఇదంతా అవసరమా? మళ్ళీ మొన్నటి ఈవెంట్లో మహేష్ బాబును శ్రీరాముడి గెటప్లో చూసి గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాడు. మళ్ళీ తన సినిమాలో రామాయణానికి సంబంధించి 30 నిమిషాల పాటు సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇవన్నీ గమనిస్తే రాజమౌళిలో కూడా ఒక అపరిచితుడు ఉన్నాడా అనిపిస్తోంది.